ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఒక మంచి ఆహ్, వైద్యం వినబోతున్నారు. మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? వెంటనే, వెంటనే నన్ను సంప్రదించండి. నా నంబర్‌కి మెసేజ్ పెట్టండి. నేను మిమ్మల్ని నేనుగా కాంటాక్ట్ చేస్తాను. మీరు ఫోన్ ఎత్తండి. మీ విషయాలను నా దగ్గర వివరించండి. మీకు ఏ మోకాలు చిప్పలు మార్చాల్సిన అవసరం లేదు. మోసం చేసి ఎంతోమంది డాక్టర్లు లక్షలు, లక్షలు గడిస్తున్నారు మాస్టారు. నేను చెప్తున్నాను. మీకు 5 రోజుల్లో 5 అంటే 5 రోజుల్లో మీ మోకాళ్ళ నొప్పులు మీరు చక్కగా చిన్న పిల్లల్లాగా చెంగు చెంగుమంట నడవటానికి నేను మంచి మెడిసిన్స్ చెప్తాను. మీరు కొనుక్కోండి, వేసుకోండి. నేను చెప్పిన విధి విధానాన్ని పాటించండి. మీరు మోకాళ్ళ నొప్పుల నుంచి బయటకు రండి. నా వాట్సాప్ నంబరు 9491884412. మీరు నాకు 10 పైసలు ఇవ్వద్దు మాస్టారు. నేను చెప్తున్నాను. మీరు చెంగు చెంగున నడిసి సంతోషంగా నేను నడుస్తున్నానండి, హాయిగా ఉందండి అని నాకు ఒక మెసేజ్ పెట్టినా, నాకు ఒక ఫోన్ చేసి చెప్పినా నాకు ఆనందం అండి. అదే ఆనందాన్ని నేను నా జీవితానికి సంతోషంగా భావిస్తాను. నా వాళ్ళు అంటే రోగులందరూ నా వాళ్ళేనండి. రోగులందరూ నా వాళ్ళే. సో దట్ ఆ రోగులు సంతోషంగా ఉంటే నేను సంతోషాన్ని పొందుతాను. నాకు మీరు ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే చెప్తాను. మీ మీరు నేను ఫోన్ చేసినప్పుడు డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్‌ని బట్టి ఇక్కడికి రావాలా? లేదంటే మీరే చేసుకోవచ్చా? అనే విషయాన్ని తెలియజేస్తాను. అట్లాగే వెరికోస్ అనే దానికి కూడా కాళ్ళకి తాళ్ళు తాళ్ళుగా వస్తాయి. ఉబ్బుతాయి నరాలు. దానికి గూడా మంచి మెడిసిన్ చెప్తాను. ఏ మోకాళ్ళ చిప్పలు మార్చాల్సిన అవసరం లేదు. చక్కగా నడిచేస్తారు. నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు పాపం నడవలేక మోకాళ్ళకి అవేవో అయ్యో సాక్సులు లాంటియి వేసుకొని తిరుగుతా ఉంటారు మిత్రులారా. వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. చెంగు చెంగుమంట తిరగాలి. ఐదో రోజుకో, ఆరో రోజుకే. నేను చెప్పిన ఫుడ్‌లో మార్పు తెచ్చుకోండి. కొన్నిటిని మీరు జీవితంలో ఆనందాన్ని నేను చెప్పినయి పాటించి ఆనందాన్ని మీ జీవితంలో తెచ్చుకోండి. తద్వారా నన్ను ఆనందింపజేయండి. మీరు ఒక చిన్న పని చేయండి. మీరు నాకు మెసేజ్ పెట్టబోయే ముందు ఒక్క రూ. 10 మాత్రం ఫోన్‌పే చేయండి. అదే నంబరు. మీరు ఫోన్‌పే చేసే ప్రతి పైసా రూ. 10 ఇంకా ఓ రూ. 10 కలిపి పేదవాళ్ళకి, తర్వాత ఆర్ఫన్స్‌కి చెందుతుంది. వాళ్ళని కూడా సంతోషపెట్టాలన్నదే నా కోరిక. అంతేగాని మాస్టారు నన్ను రూ. 10 లాస్ చేశారంటే 10,00,000గా నా దగ్గరికి తిరిగొస్తుంది అని చెప్పడానికి నేను ఆహ్, అసలు ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎవరికో చెంచులోళ్ళకి ఒక ఫోక్ ప్రోగ్రాము రమ్మని చెప్పాను. వాళ్ళు 2 ఆహ్, తుఫాన్‌లేసుకొని 32 మందొచ్చారండి. తుఫాన్ వెహికల్ అంటే మీకు తెలిసే ఉంటది. దాంట్లో 32 మంది ఇరుక్కొని రెండిట్లలో 2 వెహికల్స్‌లో వచ్చారు. రెండింటికి రమ్మంటే రెండింటికి స్టూడియో అని చెప్తే 12కి వచ్చినా పర్వాలేదు. వాళ్ళు 4:30కే అడవుల్లోంచి వచ్చేసారండి. ఈ శ్రీశైలం అడవుల్లోంచి, నల్లమల అడవుల్లోంచి. మా దూరదర్శన్ వాళ్ళు గేట్‌లో వాళ్ళు 6 తర్వాత అయితే ఫోన్ చేస్తాము. అప్పటిదాకా చేయమని చెప్పి 6కి ఫోన్ చేసి, సార్ ఇట్లా మీ ఆర్టిస్టులు వచ్చారు. అయ్యో! అప్పుడే వచ్చారా? 12 వరకు రమ్మని చెప్పాను కదా! 2కి వాళ్ళ స్టూడియో. సరే కానివ్వండి. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తానని చెప్పి 6:30 కల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి మంచి టిఫిన్ పెట్టించి, బాత్రూమ్స్ చూయించి నాటెలవడనమాట. అయినా సరే ఏదో పాపం వాళ్ళు అడవుల్లోంచి వచ్చారు. మా పై ఆఫీసర్‌కి రిక్వెస్ట్ చేసి, సార్ అంటే, "సరే చెయ్యవయ్యా! ఏం చేస్తాం కొన్ని తప్పవు గదా! మన ఆర్టిస్టులు మనకే పేరుంటుంది. సో దట్ నువ్వు చెయ్యి. కాన్ఫిడెన్షియల్‌గా ఉంచు. బయటికి రానివ్వకు. 8కల్లా ఖాళీ చేసి బయటికెళ్ళిపోవాలి" అని చెప్పి ఆయన చెప్తే, మధుసూదన్ రావు గారని డైరెక్టర్ గారు ఆయన సలహా మేరకి, ఆయన సూచనల మేరకి వాళ్ళకి నేను బాత్రూమ్స్ కూడా అలాట్ చేసి, చక్కగా స్నానం చేయటానికి, అట్లాగే మంచి టిఫిను మా క్యాంటీన్‌లో దొరుకుతుంది. ఆ క్యాంటీన్‌లో టిఫిన్ చెప్పి, బాబు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు. ఆ 32 మందికి టిఫిన్ పెట్టి టీ ఇవ్వు అని చెప్పి అనే వ్యక్తి ఉండేవాడు. ఆ గంగాధర్‌కి
చెప్పేసి వెళ్ళిపోయా. చక్కగా వాళ్ళకి టిఫిన్ అన్ని ఇచ్చాడు. నేనొచ్చిన తర్వాత ఆ లెక్క ప్రకారం అతనికి ఏదో నా నేను భగవంతుడి దయ వల్ల మంచి జీతం కాబట్టి ఇచ్చేశాను. ఆ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, శ్రీశైలం పోయినప్పుడు నన్ను గుర్తించి, నా ఫ్యామిలీని గుర్తించి, శ్రీశైలం టెంపుల్‌లో కుర్చీలు వేసి, మా చుట్టూ తిరుగుతూ కూర్చోబెట్టి, కుర్చీలలో కూర్చోబెట్టి, మా చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఫోక్ సాంగ్స్ పాడి మమ్మల్ని ఆనందింపజేశారు మిత్రులారా. అది ఎంత గొప్ప విషయం. ఈరోజు కూడా నేను చెప్పుకోకుండా ఉండలేకపోతున్నాను. మనం చేసిన మంచి తిరిగి తిరిగి మన దగ్గరికి మంచిగా చేరుతుందనేదే నా అభిమతం. నా యొక్క సంతోషానికి అదే కారణం. నేను ఎన్నో కష్టాలు నుంచి బయటపడటానికి అదే కారణం అని చెప్పి నేను మొన్న తెలియజేసుకుంటున్నాను. మీరు వెంటనే ఈ స్టోరీ చూసిన వెంటనే స్పందించి మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఐ విల్ గివ్ యూ రిప్లై. నేను ఫోన్ చేసి నా స్వయంగా నేను మాట్లాడతాను. మీ యొక్క రోగ తీవ్రతను బట్టి నేను సూచనలిస్తాను. ఆహార పదార్థ నియమాలిస్తాను. చేసుకోండి. ఇంట్లోనే చేసుకోండి. మీరు సంతోషపడండి. నన్ను సంతోషపెట్టండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.